సో హాయ్ ఎవ్రీవన్. నా పేరు సారగకల. అండ్ యాక్చువల్గా ఈ సెషన్లోని మనం ఏఐ ఏజెంట్స్ గురించి డిస్కస్ చేస్తాం. అండ్ ఈ సెషన్ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా. యూట్యూబ్లో అప్లోడ్ చేసే ముందు సిన్స్ అక్కడ కొద్దిగా డైవర్సిఫైడ్ కంటెంట్ కాబట్టి ఐ జస్ట్ షేర్ స్క్రీన్ టు షో లైక్ హౌ థింగ్స్ వర్క్ హియర్. సింపుల్గా మీరు నా పేరు గుర్తుపెట్టుకోవడమే, సారగకల అని గూగుల్లో సెర్చ్ చేస్తే యూ విల్ గెట్ మై వెబ్సైట్, లింక్డ్ఇన్ అండ్ యూట్యూబ్. యూట్యూబ్లో ప్రతిదీ లైక్ ప్లేలిస్ట్తో డివైడ్ అయి ఉంటుంది. అండ్ లైక్ ప్లేలిస్ట్ లోని ఈ సెషన్ వచ్చేసి నేను ఏ ఆప్స్ ఎంఎల్ ఆప్స్ విత్ ఆరకళ తెలుగు ఇందులో అప్లోడ్ చేస్తా. అండ్ సిన్స్ ఇది ఒక ఇండివిజువల్ సెషన్ కాబట్టి యూ కుడ్ యాక్చువల్లీ వాచ్ ఇన్ కన్సిక్యూటివ్ ఆర్డర్, అంటే ఆ ప్లేలిస్ట్లో ఉన్నది, లేదా మీ ఇష్టం లైక్ ఇది ఇండివిజువల్ సెషన్గా అయినా చూసుకోవచ్చు. 1 సెకండ్. సో ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ ఓకే ఫైన్. అండ్ ఈ వెబ్సైట్లోకి వచ్చేసరికి ప్రతిదీ కంటెంట్స్ ఆఫ్ బ్లాగ్ ద్వారా డివైడ్ అయి ఉంటుంది అన్నమాట. సింపుల్గా ఇందులో ఇది డెవాప్స్ మనం చేసిన ముందు ప్రాజెక్ట్, ఇది ఏఆప్స్ ఎంఎల్ ఆప్స్ ద ప్రెసెంట్ వన్. అండ్ ఈ ఫైనాన్స్ ఇది ముందు యాక్చువల్గా ఐ థింక్ లైక్ ఇట్స్ బిఫోర్ ఫైనాన్షియల్ ఇయర్, బట్ రూల్స్ సేమ్ అక్కడ. ఇండియన్ ఫైనాన్స్ రూల్స్ ఇక్కడ. ఫైన్. ఇక్కడ మనం సెషన్కి వెళ్ళిపోదాం ఇప్పుడు డైరెక్ట్గా. సో ఇది మనం ఏఐ ఏజెంట్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఈ ఏఐ ఏజెంట్స్ గురించి డిస్కస్ చేసే ముందు, అంటే మనం ఇక్కడ ఏఐ ఏజెంట్స్ లైక్ డైరెక్ట్గా లైక్ ఐ డోంట్ వాంట్ టు లైక్ గెట్ ఇన్ టు థీరీ లో ఏంటంటే మీకు సింపుల్గా చెప్పాలి అంటే ఏ ఏజెంట్ అంటే ఇప్పుడు ఓపెన్ ఏఐకి చాట్ జీపీటీ ఒక ఏఐ ఏజెంట్, అండ్ సిమిలర్ వే గూగుల్కి జెమినై అండ్ మైక్రోసాఫ్ట్కి కోపైలట్, అలా ఇండివిజువల్ ఏ ఏజెంట్స్ ఎలా అయితే ఉన్నాయో లైక్ యూ కుడ్ హ్యావ్ యువర్ ఓన్ ఏఐ ఏజెంట్స్ అనమాట. ఇక్కడ మనం ఓపెన్ ఏఐ ఎస్డికే యూస్ చేసి మన ఓన్ ఏఐ ఏజెంట్ యూస్ చేస్తాం. అంటే మనం ఒక కైండ్ ఆఫ్ మోడల్ బిల్డ్ చేస్తాం. ఆ మోడల్కి లైక్ దానికి మనం ఇన్స్ట్రక్షన్ ఇస్తూ వెళ్తాం అన్నమాట, లైక్ నీ పని ఇది అని చెప్పేసి. సింపుల్గా మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఆర్ సంథింగ్ మీరు వినే ఉంటారు, లైక్ వీడియోస్లో చూసే ఉంటారు, బీ మై రెజ్యూమ్ క్రియేటర్ అని చెప్తాడు. సో ఆ టైంలోనే చాట్ జీపీటీ విడ్ యాక్ట్ యాజ్ యువర్ రెజ్యూమ్ క్రియేటర్ అలాగా. లైక్ బీ మై ఏటీఎస్ రెజ్యూమ్ క్రియేటర్, అలా ప్రాంప్ట్ ఇస్తాం కదా ఫస్ట్ నువ్వు ఇది అని దానికి చెప్పడానికి. సో దట్స్ హౌ లైక్ వీ విల్ బి ట్రైనింగ్ ఏఐ ఏజెంట్స్ అనమాట. ఇది స్టార్ట్ చేసే ముందు లైక్ మీ ఇక్కడ మనకి ఓపెన్ ఏఐ ఏపీఐకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి లైక్ విల్ గో గెట్ దట్. అంటే ఆల్రెడీ మనం ముందు సెషన్లో చెప్పుకున్నాం ఓపెన్ ఏఐ ఏపీఐకి ఎలా జనరేట్ చేయాలి అని చెప్పేసి. యూ హ్యాడ్ టు లైక్ ఫాలో దీస్ స్టెప్స్. ఓపెన్ ఏఐ ఏపీఐకి రావడానికి ఒక్కసారి మీకు ఓపెన్ ఏఐ ఏపీఐకి వచ్చేసింది అంటే లైక్ విల్ సేవ్ దాట్. ఇది సేవ్ చేసుకుంటున్నప్పుడు లైక్ ఒక్కసారే మీరు చూడగలరన్నమాట. తర్వాత లైక్ ఇఫ్ యూ లాస్ట్ ఇట్, మీరు ఒక కొత్త కీ క్రియేట్ చేసుకోవడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. ఎందుకంటే క్రియేట్ చేసినప్పుడు మాత్రమే అది వ్యూ చూపిస్తుంది, జస్ట్ లైక్ గిట్ హబ్ టోకెన్స్. సో వన్స్ దిస్ ఇస్ డన్, లెట్స్ సే ఫైన్. అండ్ ఇక్కడ లైక్ ఈ డెమోకి ఐ వుడ్ ఆస్క్ టు డౌన్లోడ్ అనకొండ అన్నమాట. అనకొండ నాకు తెలిసి పైథాన్ వీటిలో ఉండే వాళ్ళు వినే ఉంటారు. మీది మ్యాక్ అయితే మ్యాక్, విండోస్ అయితే విండోస్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఒక్కసారి అనకొండ డౌన్లోడ్ అయ్యాక విల్ బి యూజింగ్ జూపిటర్ నోట్బుక్ అనమాట. లెట్స్ సే మీకు ఇట్లా కనిపిస్తుంది ఇది, విల్ బి లాంచింగ్ జూపిటర్ నోట్బుక్. సో మనం ఎక్స్పెరిమెంట్ అంతా జూపిటర్లో నోట్బుక్లోనే పెట్టుకుంటాం. ఓకే. అండ్ ఇక్కడ లైక్ వన్స్ ఇట్స్ ఓపెన్ లైక్ యుల్ గెట్ సంథింగ్ సిమిలర్ టు దిస్ అన్నమాట. నేను ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసిన ముందు సెక్షన్లోనే ఏ ఏజెంట్స్ అని చెప్పేసి. యూ కుడ్ క్రియేట్ యువర్ ఓన్ ఫోల్డర్ ఇఫ్ యూ వాంట్, బికాస్ సెషన్ ఆల్రెడీ ఉంది కాబట్టి నేను దాని మీద తీసుకుంటూ వెళ్ళిపోతాను. సో ఇక్కడ ఏ ఏజెంట్స్ క్రియేట్ చేసే ముందు ఫస్ట్ థింగ్ ఇస్ ఒక ఎన్విరాన్మెంట్, లైక్ బికాస్ మనకి ఓపెన్ ఏ ఏపీఐకి అన్నది చాలా ఇంపార్టెంట్ కాబట్టి యూ విల్ బీ హ్యావింగ్ దిస్ ఓపెన్ ఏ ఏపీఐకి. ఫస్ట్ దాన్ని మనం మ్, ఎక్కడుంది, ఎస్, ఫస్ట్ సేమ్ వే లైక్ ఆ ఫోల్డర్ క్రియేట్ చేయడం అండ్ ఓపెన్ ఏ ఏపీఐకి. సో ఇక్కడ ఈ కోడ్లోని ఇక్కడ యోర్ ఏపీఐకి హియర్ బదులు మీకు ఏదైతే జనరేట్ అయిందో ఓపెన్ ఏ ఏపీఐకి ఇక్కడ ఈ కోడ్ లైక్ యుల్ బి ప్లేసింగ్ దట్ అన్నమాట. ఇక్కడ ఈ కోడ్ ఏం చేస్తుందంటే సింపుల్గా ఇక్కడ ఈ కోడ్ ఏం చేస్తుంది అంటే ఒక డాట్ ఈఎన్వి అని ఎన్విరాన్మెంట్ ఫైల్ క్రియేట్ చేస్తుంది. అండ్ డబ్ల్యూ అంటే లైక్ లెట్స్ సే మీకు ముందు ఒక ఎన్విరాన్మెంట్ ఫైల్ ఉంది. డబ్ల్యూ అంటే ఇట్ విల్ రైట్ మాట, అంటే ఉన్న డీటెయిల్స్ని ఎరేస్ చేసేసి సో ఈ ఎన్విరాన్మెంట్ ఓపెన్ ఏ ఏపీఐకి ఈజ్ ఈక్వల్ టు ఇది అని చెప్పేసి అది ఇంకా అక్కడ ఫిక్స్ చేసేస్తుంది. లైక్ మీకు అంటే ఫర్ సపోజ్ ఇది డెమో కాబట్టి ఐఎమ్ డూయింగ్ దిస్, లేదు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో మీకు వేరియబుల్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే డబ్ల్యూ బదులు ఏ అని పెడతారు అంతే. ఇట్స్ లైక్ అపెండ్ అనమాట. సో ఒక్కసారి నేను ఇది అపెండ్ చేసేసాను, లెట్స్ సే అపెండ్ చేస్తాను లైక్ ఫర్ మీ టు గో ఇన్ టు నెక్సల్ యూల్ జస్ట్ క్లిక్ ఆన్ రన్ అన్నమాట. సో దట్స్ ఫస్ట్ థింగ్. అండ్ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు అక్కడ డాట్ ఈఎన్వి ఫైల్ క్రియేట్ అయింది కదా,
ఫ్రమ్ డాట్ ఈఎన్వి ఇంపోర్ట్ లోడ్ డాట్ ఈఎన్వి అంటే అక్కడ ఏవైతే వేరియబుల్స్ ఉన్నాయో అవన్నీ మనం ఇక్కడ ఈ ప్లే బుక్ తెస్తాం, లైక్ ఈ నోట్ బుక్ తెస్తాం. లైక్ టు క్రియేట్ నోట్ బుక్ యూ కెన్ జస్ట్ క్లిక్ ఆన్ పైథాన్ న్యూ జూపిటర్ నోట్ బుక్. అండ్ మీరు ఓపెన్ చేసినప్పుడు ఇది ఏ కర్నల్ కావాలని అడుగుతుంది. సింపుల్, ఓ ఇది అడగలేదు, జనరల్గా ఇక్కడ పైథాన్ వచ్చేసింది డైరెక్ట్గా. లైక్ యూ కుడ్ సెలెక్ట్ పైథాన్ అనమాట. ఫస్ట్ థింగ్ ఇస్ లైక్ ఐఎమ్ రన్నింగ్ ఫ్రమ్ డాట్ ఈఎన్వి లోడ్ డాట్ ఈఎన్వి. సో ఇది రన్ చేసినప్పుడు లోడ్ డాట్ డిఎన్వి అంటే ఆ వేరియబుల్ లోడ్ అయిందా లేదా అని నేను చెక్ చేస్తున్నా. సో వెన్ ఐ కాల్ దిస్ ఫంక్షన్ ఇట్ రిటర్న్ ట్రూ. సో ట్రూ అంటే ఇట్ యాక్చువల్లీ లైక్ ఓపెన్ ఏ ఏపీఐకి అన్నది మనకు వచ్చేసిందని చెప్పేసి. ఐ థింక్ ఇట్స్ బెటర్, లైక్ అన్ని సెల్స్ డిలీట్ చేసుకుంటూ వెళ్ళడం బెటర్ అనుకుంటా. అది వాడుకోవడం ఎందుకు. లెట్ మీ డిలీట్ ఆల్ సెల్స్. యా, ఇక్కడ వరకు క్లియర్ కదా. లైక్ అది వేరియబుల్ కాల్ చేసింది అంతే. అంటే మన ఓపెన్ ఏ ఏపీఐకి వేరియబుల్ కాల్ చేసింది అండ్ దీస్ బోత్ ఆర్ ఇన్ సేమ్ ఫోల్డర్, ఒకటే ఫైల్లో ఉంది కాబట్టి పైథాన్ గుడ్. అంటే లైక్ అంటే ఇది ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అడుగుతున్నప్పుడు పైథాన్ ఈజీగా డిటెక్ట్ చేయగలదు. ఓకే, ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఫైల్ ఉంది, ఈ వేరియబుల్ అడుగుతుంది లైక్ ఏజెంట్. సో ఇక్కడ నాకు ఆ వాల్యూ ఉంది, సో నేను ఆ వాల్యూ తీసుకుంటాను అని చెప్పి. దట్స్ హౌ ఇట్ వర్క్స్ అన్నమాట. వి జస్ట్ ఇంపోర్టెడ్ ఆల్ ద ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ హియర్. క్లియర్ కదా. ఎస్. సో నెక్స్ట్ ఒక్కసారి ఇంపోర్ట్ చేసేసాక సిన్స్ ఏఐ ఏజెంట్స్లోని మనం ఓపెన్ ఏఐ వాడుతున్నాం కాబట్టి చాట్ జీపీటీ విల్ బి ఇన్స్టాలింగ్ ఓపెన్ ఏఐ ఏజెంట్స్ ఫస్ట్ యూజింగ్ దిస్. అండ్ జూపిటర్లోని ఐ థింక్ ఫైన్ ట్యూనింగ్ చేసినప్పుడు చెప్పా, ఏదర్ యూ కుడ్ క్లిక్ ఆన్ రన్ టు ఎగ్జిక్యూట్ సెల్ ఆర్ షిఫ్ట్ ప్లస్ ఎంటర్ టు ఎగ్జిక్యూట్ దిస్ కోడ్ అనమాట. ఇది కానీ నెక్స్ట్ సెల్కి వెళ్ళింది అంటే యువర్ కోడ్ ఎగ్జిక్యూటెడ్ పర్ఫెక్ట్లీ అని అర్థం. ఓకే, యువర్ కోడ్ ఎగ్జిక్యూటెడ్ పర్ఫెక్ట్లీ ఎందుకంటే ఇది నెక్స్ట్ సెల్కి వెళ్ళింది కాబట్టి. సేమ్ వే నౌ లెట్స్ గో ఫర్ ఇక్కడ. ఇప్పుడు మనం ఏ ఏజెంట్స్ ఇన్స్టాల్ చేసాం. ఈ ఇన్స్టాల్ చేసినప్పుడు ఏ ఏజెంట్స్ మనకి ఏజెంట్ రన్నర్ ఇంపోర్ట్ చేయగలుగుతున్నామా లేదా అని చెప్పేసి. ఏజెంట్ అంటే లైక్ ఇట్స్ యువర్ చాట్ జీపీటీ మోడల్ అనుకోవచ్చు అండ్ రన్నర్ ఇస్ నథింగ్ లైక్ యువర్ ఏపీఐతో మీరు లింక్ చేయొచ్చు అన్నమాట. సింపుల్గా మీరు ఇచ్చిన లైక్ ఏజెంట్కి ఇచ్చే, అంటే మీరు ఇక్కడ ఏఐ ఏజెంట్కి ఇచ్చే ఏదైతే లైక్ క్వశ్చన్ ఆర్ లైక్ ప్రాంప్ట్ ఉంటుందో అది తీసుకెళ్ళి ఓకే లైక్ ఇది రెస్పాన్స్ ఇచ్చాడు అని చెప్పి మీకు యూజర్కి ఇవ్వడం. అంటే ఇట్స్ మోర్ లైక్ క్లయింట్ అండ్ సర్వర్ మధ్యలో ఒక ఇంటరాక్షన్ లాగా మాట. సో దట్స్ ద జాబ్ ఆఫ్ రన్నర్ హియర్. సో ఓకే, ఇది కూడా రన్నర్ వచ్చింది, ఏజెంట్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఒక ఫస్ట్ మన ఏ ఏజెంట్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్దాం. ఏ ఏజెంట్లోని మనకు మెయిన్గా కావాల్సింది ఆర్గ్యుమెంట్స్ మాట. ఇక్కడ చూస్తే ఏజెంట్ దిస్ కుడ్ బి ఎనీ నేమ్. ఇక్కడ ఏజెంట్ అన్నది ఇంపార్టెంట్. లైక్ హియర్ ఏజెంట్లోని మనం ఏం చేస్తున్నాం అంటే నేమ్, అంటే ఏ ఏజెంట్కి ఇచ్చే పేరు మీరు ఏ పేరైనా పెట్టుకోవచ్చు. ఇట్ కుడ్ బి యువర్ ర్యాండమ్. అండ్ యువర్ ఇన్స్ట్రక్షన్స్ మస్ట్ బి క్లియర్ అనమాట. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ప్లేస్ అ మేజర్ రోల్. ఇక్కడ నేను జస్ట్ ఒక శాంపుల్ డెమోకి అని చెప్పి పోర్చుగల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ అని చెప్పి ఏజెంట్ నేమ్ ఇచ్చాను. అండ్ నేనేం చెప్పాను ఇన్స్ట్రక్షన్ అంటే యువర్ పోర్చుగల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ యూ నీడ్ టు టేక్ యూజర్ ఇన్పుట్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ట్రాన్స్లేట్ ఇట్ ఇన్ పోర్చుగీస్. అంటే నేను ఇంగ్లీష్లో ఇస్తే అది నాకు ఆన్సర్ పోర్చుగీస్లో రిప్లై ఇవ్వాలి. అది ఈ ఏజెంట్ యొక్క వర్క్. అండ్ అంటే జస్ట్ ఇది లాంగ్వేజ్ కన్వర్జేషన్గా పెట్టుకున్నాను ఏజెంట్. అలా కాకుండా మీరు దేనికైనా వాడుకోవచ్చు. జస్ట్ లైక్ చాట్ జీపీటీని మీరు ఎలా అయినా వాడుకోవచ్చు. లైక్ యు ఆర్ మై థెరపిస్ట్ అని కూడా అనుకోవచ్చు. లైక్ యు ఆర్ డిటెక్టివ్ అనుకోవచ్చు, యు ఆర్ మై ఆర్టిస్ట్ అనుకోవచ్చు. ఎనీథింగ్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఆ ఏజెంట్ తోటి యూ షుడ్ స్పెసిఫై దట్ ఇన్స్ట్రక్షన్స్. అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏజెంట్ నుండి అని చెప్పేసి. అండ్ నౌ లెట్స్ రన్ దిస్ ఏజెంట్ ఇక్కడ. ఓకే, ఏజెంట్ అన్నది లైక్ మనకి బిల్డ్ అయిపోయింది. బిల్డ్ అయిపోయింది ఫైన్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక చాట్ హిస్టరీ పెట్టుకుంటాం. అంటే జస్ట్ లైక్ మనం చాట్ జీపీటీకి మీరు లాగ్స్ చూసుకోవచ్చు కదా పైకి కిందకి వెళ్ళి స్క్రోల్ చేసి. బట్ సిన్స్ దిస్ ఇస్ ఇన్ కోడ్ ఐఎమ్ యాక్చువల్లీ సేవింగ్ ఇట్ అ చాట్ హిస్టరీ అంతే. లెట్స్ సే ఇక్కడ నుంచి మెయిన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఈ ఏజెంట్ని ఒక లూప్లో రన్ చేస్తున్నాను అనమాట. ఒక లూప్లోని ఏంటంటే ఒక యూజర్ కానీ, అంటే యూజర్ ఇన్పుట్, యూజర్ నాకు ఇన్పుట్ ఇవ్వాలని అడుగుతున్నా. యూజర్ ఇన్పుట్ ఇచ్చే ముందు నేను ప్రాంప్ట్ ఏమి ఇచ్చానంటే ప్లీజ్ ప్రొవైడ్ వర్డ్ ఆర్ సెంటెన్స్ యూ వాంట్ టు ట్రాన్స్లేట్. అండ్ ఒకవేళ యూజర్ ఇన్పుట్ కానీ ఎగ్జిట్ కానీ బాయ్ కానీ ఉంటే నేనేం చేస్తాను అంటే యాజ్ లైక్ ఏ ఏజెంట్కి సయోనోరా అమిగో అని చెప్పి లూప్ బ్రేక్ చేసి అని చెప్తున్నా. అంటే లైక్ యువర్ ఏ ఏజెంట్ ఇస్ లైక్ ఎండింగ్ ఫ్రమ్ హియర్.
అలా కాదు. ఒకవేళ వాడు కానీ లైక్ ఇన్పుట్ లైక్ మీ యాజ్ అ యూజర్ హిస్టరీ అనేస్తే నేనేం చేస్తున్నానంటే లూప్లోని రెండు వేరియబుల్స్ తీసుకో లైక్ యూబీ చాట్ హిస్టరీలో ఉన్న వేరియబుల్స్ ఇక్కడ ఎల్గో ఆ వేరియబుల్స్ ఏం చేస్తామంటే రెండు ప్రింట్ చేయి. ఒకటి యూ అని పెట్టేసి ఫస్ట్ వేరియబుల్ అండ్ చాట్ జీపీటీ చాట్ బాట్ అని పెట్టేసి సెకండ్ వేరియబుల్ ఏదైతే ఉందో అది. ఇక్కడ ఈ రెండు వేరియబుల్స్ ఏంది అంటే ఈ చాట్ హిస్టరీలో అంటే మీరు ఒక్కసారి దానికి బాట్ మీ మీరు మెసేజ్ పెట్టారు అది రిప్లై ఇచ్చింది, మీరు మెసేజ్ పెట్టారు అది రిప్లై ఇచ్చింది. ఎవ్రీ టైం లూప్ రన్ అయినప్పుడు అంటే లూప్ రన్ అవుతూనే ఉంటుంది కదా. సో ప్రతి రెస్పాన్స్ని నేను అపెండ్ చేసుకుంటూ పోతున్నా అన్నమాట. సో యాడ్ చేసుకుంటూ పోతున్నా ఉన్నదానికి. సో దట్స్ హౌ ఇట్ ఇస్. సో అవి ఏవైతే నేను అపెండ్ చేశానో అవి న్యూ లైన్లో ప్రింట్ చేసుకుంటూ వెళ్ళు. అండ్ ఇక్కడ మళ్ళీ నేను లూప్ ఎండ్ చేయొద్దని చెప్పాను లైక్ కంటిన్యూ హిస్టరీ అని పెట్టినప్పుడు లూప్ ఇస్ స్టిల్ కంటిన్యూయింగ్. అండ్ ఇక్కడ ఏంటంటే రిజల్ట్ అవే చెప్పిన రన్నర్ అంటే ఇట్స్ మోర్ లైక్ ఏపీఐ ఏజెంట్ అని చెప్పి నేను రన్నర్కి ఏం చెప్తున్నానంటే ఏజెంట్ని పిలిచి లైక్ యూజర్ ఇన్పుట్ ఇది ఇచ్చాడు అని చెప్పు అని చెప్తున్నా. యూజర్ ఇన్పుట్ ఏదైతే ఇచ్చాడో అదొక మనకు రెస్పాన్స్ వస్తుంది కదా. ఆ రెస్పాన్స్ని నేను రిజల్ట్ అండ్ ఫైనల్ ఫైనల్ అవుట్పుట్ ఏదైతే వచ్చిందో అది. అండ్ ఇక్కడ నేనేం చేశానంటే ప్రింట్ చాట్ బాట్ అని పెట్టేసి లైక్ జస్ట్ లైక్ అ ప్రాంప్ట్ హెడ్డింగ్ రెస్పాన్స్ ఏదైతే వచ్చిందో మనకి ఏజెంట్ నుంచి ఏదైతే రెస్పాన్స్ వచ్చిందో ఆ రెస్పాన్స్ని ప్రింట్ చేయని అడుగుతున్నాను అనమాట. సో ఇట్స్ జస్ట్ లైక్ ఇన్ అ డైలాగ్ బాక్స్ ప్రెస్ ప్రింట్ టు ఎండ్ చాట్ బాట్. ఓకే ఫైన్. ఇక్కడ వరకు కోడ్ క్లియర్ కదా. విల్ నో ఇట్ ఇన్ ప్రాక్టికల్ సింపుల్గా. ఎస్. ఇక్కడ నేనేం టైప్ చేస్తాను లెట్స్ సే హాయ్ అని టైప్ చేస్తా. యా హాయ్ అని టైప్ చేసినప్పుడు ఓలా అని వచ్చింది. ఇట్స్ లైక్ బికాస్ ఇట్స్ ఇన్ పోర్చుగీస్ హాయ్ ఇస్ ఓలా. లెట్స్ సే మేబీ నా చికెన్ చికెన్ జనరల్గా లైక్ ఫ్రాంగో అంటాం ఇక్కడ. యాజ్ యూ కుడ్ సి లైక్ ఇట్ రిప్లైడ్ ఫ్రాంగో కైండ్ ఆఫ్. ఇప్పుడు నేను హిస్టరీ చెక్ చేయాలనుకుంటున్నా లైక్ అంటే నేను ఇచ్చిన ఇంగ్లీష్ని వర్డ్ ఆర్ సెంటెన్స్ని లెట్స్ సే లైక్ ఇట్ విల్ ట్రాన్స్లేట్ ఇంటూ పోర్చుగీస్. ఇది ఏం చేసింది ఇదిగో కోమా వసి వేస్తా లైక్ ఎలా వసి అంటే లైక్ యూ అది తెలుసు వేస్తా అంటే ఎలా ఉన్నారు. ఫైన్. సో ఇక్కడ వరకు హిస్టరీ పెట్టుకున్నాను. హిస్టరీ చెప్పాను కదా లైక్ చాట్ బోట్లోకి ఈ వేరియబుల్స్ అపెండ్ చేసుకుంటూ వెళ్తుంది అని చెప్పేసి. సో ఇక్కడ వరకు ఉన్నది లైక్ హాయ్ ఓలా చికెన్ ఫ్రాంగో ఇది మన చాట్ హిస్టరీ మాట. అండ్ సేమ్ వే మనకు యూజర్ కానీ ఎగ్జిట్ కానీ బాయ్ కానీ టైప్ చేస్తే సయోనోరా అమిగో అని చెప్పి లూప్ బ్రేక్ అయిపోతుంది ఎగ్జిట్. సో ఇది క్లియర్ కదా. లూప్ బ్రేక్ అయిపోయి మనం బయటకు వచ్చేసాం ప్రాంప్ట్ నుంచి. ఇది క్లియర్ కదా ఎందుకంటే ఈ కోడ్ మీద లైక్ మిగతాది కూడా బేస్ అయి ఉంది. ఎస్ ఆర్ నో ఉన్నారా? ఎక్కడ ఉంది జూమ్ కాల్? గ్యాస్ సాగర్ ఉన్నా ఉన్నా. ఓకే ఫైన్. సో ఇది క్లియర్ కదా బ్రో మీకు ఆ, హుసేన్ బ్రో? ఎందుకంటే దీని మీద బేస్ అయ్యే లైక్ మిగతాది కూడా ఉంది. బ్రో మీరు రన్ చేస్తుంటే ఆటోమేటిక్ కోడ్ వస్తుంది ఎట్లా అది? నేను రన్ చేస్తే ఆటోమేటిక్గా కోడ్ రావడం ఏంటి? మీరు ఇప్పుడు పైన రన్ కొట్టిన తర్వాత కోడ్ పేస్ట్ చేస్తున్నారా మీరు? కోడ్ పేస్ట్ చేయడం కాదు కదా. ఇది యూజర్ ఇన్పుట్ ప్రొవైడ్ చేయమన్నాను, ఏజెంట్ని పిలమన్నాను. ఇక్కడ ఏజెంట్ ఇంతకుముందు మీరు ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేస్తున్నారు కదా రన్ కొట్టే ముందు. కాపీ పేస్ట్ అంటే ఆల్రెడీ నేను చేసింది. ఇదిగో ఇది కోడ్. అదేలే అర్థమైంది, నాకు అర్థమైంది. మీరు పైన రన్ చేయగానే కింద కాపీ అవుతుందేమో అనుకుంటారు. లేదు లేదు ఫైన్. ఓకే. సో ఇది కోడ్. ఈ కోడ్ క్లియర్ కదా అంటే హిస్టరీ ఎగ్జిట్ ఏజెంట్ ఎలా కాల్ చేసుకుంటుందని చెప్పి. ఎందుకంటే దీని మీద బేస్ అయ్యి మిగతాది కూడా ఉంది. యా క్లియర్ బ్రో, ఇది క్లియర్. ఓకే ఇప్పుడు హ్యాండ్ ఆఫ్ ఏజెంట్స్కి వెళ్దాం. హ్యాండ్ ఆఫ్ ఏజెంట్స్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే మీ స్క్రమ్ మాస్టర్ ఆర్ మేనేజర్ లెట్స్ ఏ మీకు పై నుండి వర్క్ వచ్చింది ప్రొడక్ట్ ఓనర్ నుంచి. ఇక్కడ స్క్రమ్ మాస్టర్ ఆర్ మేనేజర్ ఏం చేస్తాడు అంటే ఓకే ఫైన్ ఇది వర్క్ ఈ కైండ్ ఆఫ్ వర్క్ వీడు చేయగలడు. లెట్స్ ఏ ఈ కైండ్ ఆఫ్ వర్క్ వీడు చేయగలడు. లెట్స్ లైక్ ఇట్స్ ప్రొడక్షన్ ఇష్యూ వచ్చింది. ఆ ప్రొడక్షన్ ఇష్యూ తీసుకెళ్లి జూనియర్కి వెళ్ళాడు కదా. సింపుల్గా వెళ్ళి ఒక సీనియర్కి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నోడికి ఆల్రెడీ లైక్ చాలా లాంగ్ ప్రొడక్షన్ ఇష్యూస్ సాల్వ్ చేసినోడికి ఇస్తాడు. సో దట్స్ వాట్ లైక్ స్క్రమ్ మాస్టర్ మేనేజర్ వుడ్ డూ. సిమిలర్గా ఏం చేస్తారు అంటే లైక్ ఒక బేసిక్ టాస్క్ వచ్చింది సంథింగ్ లైక్ వేరియబుల్ చేంజ్ చేయాలి ఇది అంటే ఒక జూనియర్కి ఇస్తారు జస్ట్ ఫర్ హిమ్ టు లెర్న్ వర్క్. సో ఇక్కడ మీ మేనేజర్ ఆర్ లైక్ స్క్రమ్ మాస్టర్ ఏంటంటే ఒక హ్యాండ్ ఆఫ్ ఏజెంట్ కింద పనిచేస్తారు అనమాట. అంటే మీకు ఒక వర్క్ వచ్చినప్పుడు ఆ వర్క్ తీసుకెళ్ళి ఎవరికి అసైన్ చేయాలో తెలియడం. సో దట్స్ హౌ హ్యాండ్ ఆఫ్ ఏజెంట్స్ ప్లేస్ అ మేజర్ రోల్ అనమాట.
ఇక్కడ ఫర్ సపోజ్ మనం ఇప్పుడు యూరోప్లో ఉంటే యూరోప్లో ఎవ్రీ కంట్రీ లైక్ వాళ్ళకి లాంగ్వేజ్ చాలా ఇష్టం. వాళ్ళకి ఇప్పుడు పోర్చుగల్ ఉంటే పోర్చుగీస్ లాంగ్వేజ్లోనే వాళ్ళ యాప్స్ ఉండాలనుకుంటారు. సిమిలర్ లైక్ జర్మనీలో ఉంటే వాళ్ళకి జర్మన్ మక్కువ. లైక్ ఫ్రాన్స్ ఉంటే ఫ్రెంచ్. ఎవరి భాష వాళ్ళకి గ్రేట్ ఇక్కడ. ఇప్పుడు నేను ఈయూ అంటే లైక్ యూరోపియన్ యూనియన్ మొత్తం నేను ఒక యాప్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే నేను సింగిల్ కంట్రీలో రన్ చేస్తే నాకు ప్రాఫిట్స్ రావు. అండ్ నేను ఒక అప్లికేషన్ రిలీజ్ చేయాలనుకుంటున్నప్పుడు నేనేం చేస్తాను అంటే కైండ్ ఆఫ్ లైక్ ఈయూ మొత్తం రిలీజ్ చేస్తే నాకు ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈయూ మొత్తం రిలీజ్ చేస్తాను. కాకపోతే ఇక్కడ నాకున్న కండిషన్ ఏంటి, ఇప్పుడు స్పెయిన్కి వెళ్తే స్పానిష్లోనే ఉండాలి నా యాప్. ఆ కైండ్ ఆఫ్ లైక్ వాటి లాంగ్వేజ్ అలాగా. లైక్ ఫ్రాన్స్కి వెళ్తే ఫ్రెంచ్. సో దట్స్ హౌ లైక్ ఇక్కడ హ్యాండ్ ఆఫ్ ఏజెంట్స్ యూజ్ అవుతాయి అన్నమాట. అంటే ఫర్ సపోజ్ నేను ఒక డెలివరీ యాప్ రన్ చేస్తున్నా అండ్ నా చాట్ బాట్ ఉంది. అండ్ ఇప్పుడు జర్మనీ వాడు వచ్చి జర్మనీలో పోర్చుగీస్ యాప్ రన్ చేస్తే నా బిజినెస్ అక్కడ చాలా లాస్ అవుతుంది. సో ఇప్పుడు నేను జర్మనీలో అయితే వాడు జర్మనే మాట్లాడాలి. అంటే ఫర్ సపోజ్ వాడు జర్మన్ మాట్లాడితే జర్మన్లో రిప్లై ఇవ్వాలి, ఫ్రెంచ్లో మాట్లాడితే ఫ్రెంచ్లో రిప్లై ఇవ్వాలి. సారీ మా మమ్మీ. ఎస్. సో సేమ్ ఇదన్నమాట. ఇప్పుడు స్పానిష్ ఏజెంట్ ఉంది. స్పానిష్ ఏజెంట్లో ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ నేనేం చేశాను అంటే జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ రెఫరెన్స్, ఒక స్పానిష్ ఏజెంట్, ఒక ఇంగ్లీష్ ఏజెంట్, ఒక ట్రియేజ్ ఏజెంట్, మూడు రన్ చేశాను అనమాట. ఈ స్పానిష్ ఏజెంట్కి ఏం చెప్పానంటే నువ్వు ఒక స్పానిష్ ఏజెంట్వి, నువ్వు ఓన్లీ స్పానిష్ మాట్లాడతావు. నువ్వు ఇంగ్లీష్ ఏజెంట్వి, నువ్వు ఓన్లీ ఇంగ్లీష్ ఏజెంట్ మాట్లాడతావు. ఇక్కడ ట్రియేజ్ ఏజెంట్కి ఏం చెప్పానంటే ఇట్స్ మోర్ లైక్ ఇది ఒక హ్యాండ్ ఆఫ్ ఏజెంట్ మనకి. నేను దీనికి ఇన్స్ట్రక్షన్ ఏం చెప్పానంటే హ్యాండ్ ఆఫ్ టు అప్రోప్రియేట్ ఏజెంట్ బేస్డ్ ఆన్ లాంగ్వేజ్ ఆఫ్ రిక్వెస్ట్. హ్యాండ్ ఆఫ్స్ నేను ఏం పెట్టుకున్నాను ఇక్కడ అంటే ఏదర్ స్పానిష్ ఏజెంట్ ఏదర్ లేదా ఇంగ్లీష్ ఏజెంట్. అంటే సింపుల్గా ఇది చెప్పాలంటే ఇది మీ స్క్రమ్ మాస్టర్, ఇటు సీనియర్, ఇటు జూనియర్ అలా అనుకోవచ్చు మీరు ఎగ్జాంపుల్ రిఫరెన్స్. మిగతాదంతా సేమ్ లైక్ చాట్ హిస్టరీ పెట్టుకున్నా. అండ్ ఇక్కడ అసింక్యూ ఒక అసింక్యూ ఎక్స్ట్రా ఫంక్షన్ పెట్టుకున్నా. ఇది ఏంటంటే ఒక పైథాన్ లైబ్రరీ ఫంక్షన్ అన్నమాట. ఒకేసారి రెండు మూడు ఫంక్షన్స్ గా రన్ చేయగలదు. సేమ్ నేను ఇక్కడ ఏం చేశానంటే ఒక ఫంక్షన్ డిఫైన్ చేసుకున్నాను పైథాన్లో. సేమ్ థింగ్ ఆ ఫంక్షన్లో నేను లూప్ రన్ చేశాను. యూజర్ ఇన్పుట్ ఎగ్జిట్ క్విట్ అంటే సైనోరా అని ప్రింట్ చేసి, సైనోరా ఇస్ నథింగ్ బట్ లైక్ బాయ్ ఇన్ జపనీస్. ఇది హిస్టరీ అయితే సేమ్ మళ్ళీ ఆ లూప్ రన్ చేసుకుంటే వెళ్ళు, ఫైనల్ అవుట్పుట్ ఇక్కడ పెట్టుకో. అండ్ చాట్ హిస్టరీ ఇది వెయిట్ లైక్ చాట్ విత్ ఏజెంట్ అంటే నువ్వు ఇప్పుడు ఏం ఫంక్షన్ రన్ చేయాలి లైక్ ఫంక్షన్ ఇది డిఫైన్ చేశాను. అండ్ ఇక్కడ నేను ఫంక్షన్ రన్ చేస్తున్నాను అంతే. చాట్ విత్ ఏజెంట్ అన్న ఫంక్షన్ రన్ చేస్తాను. ఆ చాట్ విత్ ఏజెంట్ ఫంక్షన్ అంటే ఏం లేదు, ఈ లూపే. ఇందాకలా మనం డిస్కస్ చేసాం కదా ఆ ఫస్ట్ దాని లూపే మాట ఇది. నౌ లెట్స్ రన్ దిస్. ఇప్పుడు నేను హలో అంటాను దీనికి. లైక్ ఇట్స్ ఇంగ్లీష్ కాబట్టి ఒక సెకండ్. హలో హౌ కెన్ ఐ హెల్ప్. ఇప్పుడు నేను లెట్స్ ఏ నేను ఒక స్పెయిన్లో ఉన్నాను అనుకుందాం. హోలా అన్నాను. యా స్పానిష్లో రిప్లై వచ్చింది. సేమ్ వే ఇందాకలది లైక్ హిస్టరీ. ఓకే. ఎగ్జిట్. ఓకే క్లియర్ కదా. సేమ్ థింగ్ ఒక హ్యాండ్ ఆఫ్ ఏజెంట్లో వర్క్ చేసింది. లైక్ ఇంగ్లీష్లో మాట్లాడితే ఇంగ్లీష్లో రిప్లై ఇచ్చింది, స్పానిష్లో మాట్లాడితే స్పానిష్లో రిప్లై ఇచ్చింది. సో దట్స్ హౌ హ్యాండ్ ఆఫ్ ఏజెంట్స్ వర్క్స్ అన్నమాట. ఇది క్లియర్ కదా. ఎస్. హుసేన్ బ్రో మీరే రిప్లై ఇవ్వాలి బ్రో. శ్రావణ్ ఇందాక వచ్చాడు క్లాస్కి. ఉన్నారా? బ్రో ఉన్నా బ్రో. సరే ఫైన్. ఇంకొకసారి చూడాలి ఇది. ఫైన్. ఇక్కడ ఏ ఏజెంట్ వితౌట్ టూల్స్ అని పెట్టుకుందాం. సింపుల్గా ఇక్కడ మనం ఏంటంటే సేమ్ ఇప్పుడు ఈ హ్యాండ్ ఆఫ్ ఏజెంట్, ఈ ట్రాన్స్లేటర్ ఏజెంట్ ఎలా క్రియేట్ చేస్తాం సేమ్ ఇది కూడా అలాగే క్రియేట్ చేస్తాం. నేనేంటంటే వెదర్ ఏజెంట్ క్రియేట్ చేస్తున్నాను అనమాట. ఈ వెదర్ ఏజెంట్కి ఏం చెప్తున్నానంటే ఇంటర్నెట్కి వెళ్ళి ఏదైతే యూజర్ సిటీ ఎంటర్ చేస్తాడో అది సెర్చ్ చేసి యూజర్కి ఆన్సరు అని చెప్తాను అనమాట. సో లైక్ ఇది రన్ చేద్దాం ఫస్ట్. సేమ్ థింగ్ లైక్ ఇందాక ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఈ కోడ్ కూడా జస్ట్ లైక్ ఏజెంట్ మారింది అంతే, ఇంకేం మారలేదు. ఇక్కడ విత్ టూల్స్ అని ఎందుకనండి లెట్స్ సే ఇప్పుడు నాకు కర్నూలు టెంపరేచర్ కావాలి. ఓకే ఇదేంటి ఆన్సర్ చెప్పేసింది. ఫైన్. ఐ థింక్ ఇట్స్ హాలుసినేషన్. లెట్స్ సే పోర్టో. యాక్చువల్గా జనరల్గా చెప్పాలి అంటే ఇది ఇక్కడ కర్నూలు టెంపరేచర్ చూద్దాం. ఇది 36 సెల్సియస్ అని చెప్పింది కదా. లెట్స్ సి మేబీ ఇది కరెక్ట్గా చెప్తుందో లేదో తెలియట్లేదు.
32°F. ఓకే, 32F చెప్పింది. 97F ఉంది ఇక్కడ. ఇట్స్ మోర్ లైక్ ఇట్స్ హాలిజినేటెడ్ అనమాట. జనరల్గా చెప్పాలి అంటే దీనికి ఒక ఇంటర్నెట్ యాక్సెస్ లేదు చెప్పాలి అంటే. లైక్ ఏదర్ హాలిజినేషన్ చేస్తుంది. ఐ థింక్ లైక్ మనం ఇది ఫస్ట్ సెషన్లో డిస్కస్ చేసుకున్నాం. లైక్ హాలిజినేషన్స్ అంటే దానికి ఆన్సర్ రాదు, కానీ ఏదో ఒకటి ఒక కన్విన్సింగ్ ఆన్సర్ దగ్గరలో ఉంటే కన్విన్సింగ్ ఆన్సర్ ఇచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే లైక్ ఇది ఒక రియల్ టైం డేటా కావాలి కాబట్టి, కరెంట్ టెంపరేచర్ అంటే ఆ సిటీ యొక్క కరెంట్ టెంపరేచర్ కావాలంటే రియల్ టైం డేటా కావాలి కాబట్టి మనం దీనికి ఏం చేస్తామంటే ఒక ఇంటర్నెట్ సర్చ్ చేసుకునేలాగా ఒక టూల్ అటాచ్ చేస్తాం అన్నమాట. ఆ టూల్ మనం ఇక్కడ లైక్ టూల్స్, నంబర్ ఆఫ్ టూల్స్ ఉంటాయి. అండ్ లెట్స్ ఇప్పుడు చాట్ జీపీటీలో ఇమేజ్ కూడా జనరేట్ అవుతుంది కదా, మీకు కావాలంటే ఏ ఏజెంట్కి ఆ టూల్ కూడా అటాచ్ చేయొచ్చు. యూ కెడ్ సి ఇవి అవైలబుల్ టూల్స్ లైక్ వెబ్ సర్చ్, రిమోట్ ఎంసీపీ, ఫైల్ సర్చ్, ఇమేజ్ జనరేషన్, కోడ్ ఇంటర్ప్రిటర్, కంప్యూటర్ యూజ్, లైక్ ఎనీథింగ్ హియర్. నేను వెబ్ సెర్చ్ యూస్ చేస్తున్నా ఎందుకంటే నాకు రియల్ టైం డేటా కావాలి. అంటే ఇది యూస్ చేస్తే వెదర్ ఫోర్కాస్ట్ ఒకటే కాదు, లైక్ రీసెంట్ తారిఫ్స్ న్యూస్ ఆర్ ట్రంప్ ఏదైనా ట్వీట్ చేశాడా సోషల్లో, ఇవి కూడా లైక్ యూ కుడ్ యూజ్. అంటే ఇంటర్నెట్లో మీరు ఏం సెర్చ్ చేయగలరో అవన్నీ యూజింగ్ వెబ్ సెర్చ్ టూల్ మీరు పెట్టుకోవచ్చు అన్నమాట. సేమ్ ఇక్కడ మనం అదే చేస్తున్నాం. ఇక్కడ వెబ్ సెర్చ్ టూల్ యూస్ చేస్తున్నాను నేను రీసెంట్గా. లైక్ కోడ్లోని దానికి దీనికి ఓన్లీ చేంజ్ ఏంటంటే ఒక ఎక్స్ట్రా ఇంపోర్ట్ చేసుకున్నాను వెబ్ సెర్చ్ టూల్ అన్నది. అండ్ వెదర్ ఏజెంట్లోని ఎక్స్ట్రాగా ఈ లైన్ యాడ్ చేశాను. లైక్ ఈ ఏజెంట్కి టూల్ అటాచ్ చేస్తున్నాను. అండ్ ఆ టూల్ ఏంటి, వెబ్ సెర్చ్ టూల్. అండ్ ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్ మాట. ఈ ఆర్గ్యుమెంట్స్ మీకు ఎక్కడ కనిపిస్తాయి అంటే సేమ్ ఇక్కడ కూడా పెట్టాను, లైక్ ఓపెన్ ఏ వెబ్ సెర్చ్ టూల్ బ్లాగ్. సో ఈ బ్లాగ్లోని మీకు ఆర్గ్యుమెంట్స్ కనిపిస్తాయి. లెట్స్ సే ఆర్గ్యుమెంట్స్ కుడ్ బి ఎనీథింగ్ లైక్ టైప్, కంట్రీ, సిటీ, రీజియన్. ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్ మీరు పాస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు చూస్తే లైక్ సిటీ ఆర్ రీజియన్ ఆర్ ఫ్రీ ఫ్రీ టెక్స్ట్ స్ట్రింగ్స్ అంటే నేను డైరెక్ట్గా సిటీ నేమ్ పెట్టేసుకోవచ్చు. కానీ కంట్రీ ఫీల్డ్ వచ్చేసరికి ఐఎస్ఓ లెటర్, టైమ్ జోన్ వచ్చేసరికి నేను లైక్ ఐఏఎన్ఏ టైమ్ జోన్ ఫాలో అవ్వాలి. సిమిలర్ నేను అదే చేశాను ఇక్కడ, ఐఎస్ఓ కంట్రీ కోడ్. సో ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే లైక్ ఇండియా ఐఎన్ తెలిసిందే. సేమ్ వే పోర్చుగల్ లెస్ లైక్ పీటీ, యా ఇండియా ఐఎన్, పోర్చుగల్ పీటీ, అలా లైక్ ఆల్ఫా టూ కూడా ఏదైతే అది యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ నేను పాస్ చేసుకుంటూ వెళ్ళాను అనమాట. అండ్ సిటీ వచ్చేసి నేను విశాఖపట్నం పెట్టుకున్నా. ఇట్స్ మోర్ లైక్ నేను అక్కడ కూర్చొని సర్చ్ చేస్తాను అన్నట్టు అంతే. ఓకే, ఫైన్. ఇంకొకటి ఏదైనా సర్చ్ చేద్దాం. హైదరాబాద్. నాకు తెలిసి ఇది ఇందాక ఇచ్చిన ఆన్సర్ ఇవ్వట్లేదు ఇప్పుడు ఇది. ఐ కాంట్ సర్చ్ ఇంటర్నెట్ అని చెప్పేసి. ఓకే, ఇక్కడ చెప్పింది యూ మే చెక్ రిలయబుల్ వెదర్ వెబ్సైట్ ఆర్ యాప్. సో ఫర్ మోస్ట్ అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్, ఫైన్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ టూల్ అటాచ్ చేస్తున్నా. టూల్ ఇస్ మోర్ లైక్ అంటే దానికి ఇంటర్నెట్ యాక్సెస్ ఇస్తున్నాను అనమాట నేను మన ఏఐ ఏజెంట్కి, సింపుల్గా చెప్పాలంటే. సో లెట్స్ సే ఫోటో ఈజ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 15 degrees అంట. ఫైన్, ఫోటో టెంపరేచర్ చూద్దాం. ఫోటో వెదర్ నో యాజ్ యూ కుడ్ సీ ఇట్స్ 15 degrees Celsius. సో ఇది ఇంటర్నెట్ సర్చ్ చేయగలుగుతుంది ఇప్పుడు. ఫైన్ కదా ఇక్కడ వరకు? ఎస్. సో దట్స్ హౌ వీ అటాచ్ ద టూల్స్ అనమాట. ఏ ఏజెంట్స్లో ఇక్కడ నాకు తెలిసి మన సెషన్లో లైక్ యూడ్ లెర్న్ ఒక సింపుల్ ఏ ఏజెంట్ ఎలా ఫామ్ చేయాలి, అండ్ హ్యాండ్ ఆఫ్ ఏజెంట్స్ ఎలా వాడతారు, అండ్ ఏ ఏజెంట్స్కి టూల్ ఎలా అటాచ్ చేస్తాం, అంతే. ఇట్స్ అన్ బేసిక్ ఓవర్ వ్యూ. మనం ఎంసీపీ సర్వర్స్ వీటి గురించి లైక్ ఒక ఉన్నాయి లైక్ ఫర్దర్ సెషన్స్లో డిస్కస్ చేద్దాం. ఐ థింక్ ఎస్, అంతే ఉంది ఈ సెషన్కి. లైక్ ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ వరకు? దట్స్ దిస్. యా. బ్రో ఇది ఓపెన్ ఏ సైటా? ఒకసారి చాట్ జీపీటీనే కదా ఓపెన్ ఏ అంటే? చాట్ జీపీటీదే. ఇప్పటి వరకు చెప్పిందంతా చాట్ జీపీటీదే బ్రో. అదే లేకపోతే మీకు చాలా ఆప్షన్స్ కనిపిస్తుంటాయి సైడ్ కి. ప్రీమియం అమ్మా ఇది.